నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరరావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతూ అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 5వ రోజుకు చేరింది. 5వ రోజు వంట వార్పు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారని, నిత్యం లేచినప్పటి నుంచి రోడ్లన్నీ పరిశుభ్రం చేస్తూ, డ్రైనేజీలో చెత్తా చెదారం లేకుండా చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో తెలియడం లేదని తంగిరాల మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని, జనవరి 1 నుంచి మిగతా కార్మికులు కూడా సమ్మెలోకి వస్తారన్నారు. గత 5 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి ప్రజా సంఘాల తరపున, వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము మద్దతుగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. రోజు 5 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన లేకుండా, అంటే ఎన్ని రోజులైనా చేసుకోండి అని చెప్పేసి పోటీ కార్మికులను తీసుకొచ్చి పనిచేయించమని చెప్పేసి డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు కమిషనర్కి. మేము ఒకటే చెబుతున్నాం, పోటీ కార్మికులను తీసుకొచ్చి పనిచేస్తే ఈ అద్దెంకులో అధికారులు స్పందించండి, ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కార్మికులను కూడా తీసుకొచ్చి పనిచేస్తే అడ్డుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, న్యాయమైనటువంటి డిమాండ్లు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి, కానీ పోటీ కార్మికులను తీసుకొచ్చి పని చేయించి కార్మికుల మధ్యలో తగాదాలు పెట్టి తమాషాలు చూసేటువంటి పద్ధతి మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతున్నటువంటి గుర్తింపు కోరికలు కాదు, న్యాయమైనటువంటి డిమాండ్లు. ఏదైతే నువ్వు అధికారంలోకి రాకముందు ఇచ్చేటువంటి డిమాండ్ ఏదైతే హామీ ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి పర్మనెంట్ చేస్తానన్నావు, పర్మనెంట్ చేయమని చెబుతున్నావు. లేదా నీకు చేత కాకపోతే అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు ఇచ్చినట్టు కనీస పనికి కనీస వేతనం అన్నట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేధింపులు ఉన్నాయి. అదేవిధంగా పట్టణం పెరిగిపోతూ ఉంది, కార్మికులు తగ్గిపోతూ ఉన్నారు. పట్టణం పెరిగే కొంది కార్మికులు కూడా పెంచే విధానం లేకుండా పోతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు 5 రోజుల నుంచి ఈరోజు రోడ్డు మీద వంట వార్పు చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలని పరిష్కారం చేయకపోతే అన్ని ప్రజా సంఘాలు కూడగట్టి మున్సిపల్ కార్మికులకు మద్దతుగా ఈ యొక్క ఆఫీసును ఆందోళన కేంద్రంగా మారుస్తాం. అవసరమైతే రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఎమర్జెన్సీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో, నీళ్ళు వదలటం, ఇంజనీరింగ్ వర్కులు కూడా రేపు 31వ తారీఖు నుంచి మొత్తాన్ని నిలిపివేసి మొత్తం సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు. నినాదాలు చేయన్నా. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను. జయప్రదం చేయండి 5వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను. జయప్రదం చేయండి 5వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను. జయప్రదం చేయండి 5వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. మున్సిపల్ సమస్యలను పరిష్కరించాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ కార్మికులను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. బల్లికురవ మండలం వైదిన గ్రామంలో శుక్రవారం రాత్రి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖాదర్ బి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారని, గ్రామాలలో ఉన్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి అవగాహన చేసుకుని వినియోగించుకోవాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో మంచి పథకాలు అమలు చేశారని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన లేక వినియోగించుకోవడం లేదని లక్ష్మీనారాయణ చెప్పారు.
అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏవైతే అనార్గనైజ్ సెక్టర్ అంటే ఎక్కడ గుర్తింపు లేనటువంటి చేతి వృత్తుల వాళ్ళకి ఇప్పటి వరకు ఎవరు వాళ్ళకి ఇది సహాయం చేయాలి అనే ఉద్దేశం ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు మన గ్రామంలో తీసుకుంటే మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉంటారు, సిమెంట్ పని టాపీ పని చేసే వాళ్ళు ఉంటారు, చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు, పున్నలు తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు, బంగారు పని కంసుల వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గుర్తింపు లేనటువంటి వృత్తులు. ఏది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏముండవు, వీటి మీద చిన్న చిన్న రోజువారీ జీతాల మీద జరిగే జీతాల కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌశల్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఈ పెద్ద పెద్ద ఇవి కష్టాలు పని చేస్తున్నారు, పంటలు గిట్టుబాటు రేట్లు అని చెప్పి మీరు అంటున్నారు. పంటలు గిట్టుబాటు రేట్లు వచ్చినాయి, కానీ దళారులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దళారీ వ్యవస్థ ఎప్పుడైతే నశించిందో ఆ రోజే ఈ యొక్క రైతులు కూడా స్వయం సమృద్ధి సాధించుకోగలుగుతారు. అదే మోడీ గారి ప్రభుత్వం యొక్క విధానం. ఈ విషయంలో కూడా రైతాంగం కూడా ఆలోచించాల్సిన పద్ధతి ఉంది. ఎప్పుడైనా సరే మనం మార్పు తెచ్చే తప్పక వ్యవస్థ బాగుపడదు. కంపల్సరీగా ఈసారి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతాంగ ప్రభుత్వం కావాలనుకున్నా కార్మికులు కూలీ పేదవాళ్ళు కూడా తనను నమ్మినటువంటి పార్టీ ఏదంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో కాదు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తంగా కూడా మోడీ గారికి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇవాళ రష్యా చూడండి, చైనా చూడండి, అమెరికా చూడండి, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలు నిరోధించినా కూడా భారతదేశంలో కూడా ప్రగతిపదాలు నడిపించినటువంటి మనం సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అదేవిధంగా ఆయన యొక్క విదేశాంగ విధానంతో రోజున మన శత్రు దేశాలైనటువంటి చైనాని కూడా పాకిస్తాన్ కూడా కట్టడి చేసి ఖబర్దార్ ఒక అంగుళం కనుక మీరు వెనక ఆక్రమిస్తే మీరు 10 అంగుళాలు ఆక్రమిస్తామన్నటువంటి వాళ్ళకు కూడా ఒక బలమైనటువంటి హెచ్చరికలు చేసి శత్రువుల యొక్క కోటల్లో కూడా వాళ్ళకి వణుగుపట్టించినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశంగా చూసిన, ఆర్థికంగా చూసిన, విషయాత్మకంగా చూసిన భారత్ ని ఒక గొప్ప సుసంపన్నమైన కూడా నిలబెట్టినటువంటి శక్తి ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి సౌరంగా చూస్తున్నా. ఆయనకు ఒక కుటుంబం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక వాకిలి లేదు. కోరిసపాడు మండలం కోరిసపాడు గ్రామంలో శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన 6 స్వాములకు కరోనా పాజిటివ్ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా శనివారం వైద్య సిబ్బంది నిర్ధారణ చేశారు. దీంతో మండలంలో అధికారులు అప్రమత్తమై 6 వ్యక్తులను ఇంటికి పరిమితం చేసి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. వీరితో పాటు శబరిమల యాత్రకు 30 మంది ఒకే బస్సులో ప్రయాణం చేయగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల మీద గత 19 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు వారికి ఇష్టం వచ్చినట్లుగా నోరు జారి మాట్లాడుతున్నారని ప్రముఖ న్యాయవాది గంగాధర్ అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరింది. 19వ రోజు సమ్మెకు సిఐటియు నాయకులు గంగాధర్, తిరుపతి రెడ్డి, తంగిరాల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగితే ప్రభుత్వం అధికారులు బలవంతంగా సెంటర్ తాళాలు పగలగొట్టి కేంద్రాలు తెరిపిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నట్లుంది కానీ అంగన్వాడీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం లేదన్నారు. గత 48 సంవత్సరాలుగా అంగన్వాడీలు పేద పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అనేక సేవలు అందిస్తున్నారని, సకాలంలో జీతాలు బిల్లులు రాకపోయినా ఏదో విధంగా సెంటర్లు నడుపుతున్నారని గంగాధర్ తెలియజేశారు. అంగన్వాడీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ కార్మికుల సమస్యల పట్ల స్పందన సరిగా లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అబద్ధాలు చెప్తా ఉన్నారు.
మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచామని మేము దాన్ని అమలు చేశాము. అందువల్ల మేము ఇప్పుడు జీతాలు పెంచలేమని చెప్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. జీతాలు పెరిగే ధరలతో పాటు జీతాలు పెరగనందువల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాల కాలంలో విపరీతంగా ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిలు, అట్లాగే బస్సు ఛార్జీలు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, విద్యార్థులకు సంబంధించి పిల్లల ఫీజులు కానీ విపరీతంగా ఖర్చులు పెరిగాయి. వీటన్నింటినీ తట్టుకోవాలంటే కనీస వేతనాలు అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇంకొక మా విన్నపం ఏంటంటే అద్దంకి పట్టణంలో సుమారుగా 16-17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. అట్లాగే ఎంపీటీసీలు కానీ, మండలాధ్యక్షులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. మా అంగన్వాడీ కార్మికుల సమస్యలు ఇలా ఉన్నాయి. ఈ సమస్యలు మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కారం చేయాలనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ సమస్యల పట్ల పరిష్కారం వైపు లేకుండా ఏమైనా సరే ఈ సమ్మెను అణిచివేయాలనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఇది రెచ్చగొట్టే పద్ధతి తప్ప ఏమాత్రం వేరే పద్ధతి కాదని చెప్తా ఉన్నాము. మీరు ఎంతకాలం వరకు మమ్మల్ని పరీక్ష చేస్తారో మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అంగన్వాడీ సమ్మె 19వ రోజు చేరిన నేపథ్యంలో అంగన్వాడీ సోదరీమణుల యొక్క అకుంఠిత దీక్షకు ఐలు తరపున ప్రత్యేక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అయ్యా మీరు ఈరోజు పరిపాలనలో ఉన్నారంటే ఈ కోర్టులు మీకు ఇచ్చిన బెయిల్ ఆధారంగానే, ఆ తీర్పు ఆధారంగానే మీరు ఈరోజు పరిపాలిస్తున్నారు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి వాళ్ళలో ఉన్న అశాంతిని తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం ప్రత్యేకంగా చెప్తుంది రైట్ టు లివ్ అనేది. ప్రతి మానవుడికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే ఏదో అనామత్తుగా జీవించడం కాదు, గౌరవప్రదమైన జీవితం. మీకు గుర్తుండే ఉంటుంది, కరోనా టైంలో ఈ శవాలను ఎట్టబడితే పడేస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చనిపోయిన తర్వాత కూడా అతను గౌరవప్రదంగా పంపించాలని మీ ఒక తీర్పు ఇచ్చింది. చాలా గొప్ప తీర్పు అది. బ్రతికుండంగా ఎంత గౌరవంగా ఉండాలో చనిపోయిన తర్వాత కూడా అంతే గౌరవంగా వాళ్ళని క్రమేషన్ చేయాలనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు రోడ్డు ఎక్కారంటే వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవని, జీవించలేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కారని మీరు గౌరవప్రదమైన మన ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళేం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఎవరెవరో ఏ విధంగా మాట్లాడుతున్నారు. సంస్కారం ఉండాలి. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల మనం స్త్రీలను గౌరవిస్తున్న చోట ఎక్కడ దేవతలు పూజింపబడతారంటున్నారు. పూజించడం దేవుడు ఎరుగు. వాళ్ళకి అయ్యా మేము బ్రతకలేమయ్యా, మా జీవితాలు దుర్భరంగా ఉన్నాయి, కనీస వేతనం అమలు చేయండి అని అన్ని సంఘాలు, అన్ని న్యాయస్థానాలు చెప్తుంటే మీరు పట్టించుకోకుండా మీరు వాళ్ళని ఉసుగొల్పడం కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజుకి అంతమయ్యేది కాదు. వాళ్ళ పోరాట దీక్ష చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారని నాకైతే అపారమైన నమ్మకం ఆ మహిళల పట్ల ఉంది. కాబట్టి రాబోయే కాలం అంతా 2024 అంతా ఎలక్షన్ మూమెంట్. మీరు ఖచ్చితంగా మీ తలని కొరువుతో గోక్కుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి అంగన్వాడీ పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి అంగన్వాడీ పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, 20 రోజులైనా స్పందించినటువంటి వంటి వైఖరి, అంగన్వాడీ పట్ల 20 రోజులైనా స్పందించినటువంటి ప్రభుత్వం వంటి వైఖరి, నిలవాలి వెంటనే చర్చలకు, నిలవాలి వెంటనే చర్చలకు, నిలవాలి వెంటనే చర్చలకు, ఇవ్వాలి అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను, జయప్రదం చేయండి అంగన్వాడీల సమ్మెను, జయప్రదం చేయండి 19వ రోజు సమ్మెను, జయప్రదం చేయండి 19వ రోజు సమ్మెను.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలు వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అప్పుడే వారు అనుకున్న విధంగా జీవితం సాగుతుందని సర్పంచ్ వెంకట్రావు అన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రను ఏర్పాటు చేయగా డిఎల్డిఓ హనుమంతరావు, ఐసిడిఎస్ సిడి రెడ్డి, అనుప్రసాద్ తదితరులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వాటిని ఏ విధంగా పొందాలో తెలియజేశారు. అనంతరం 15 మందికి ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేశారు. 12 నుంచి 13 దాకా ఎక్కువగానే ఉండాలి. చిన్నపిల్లల్లో మన కౌమారదశ అంటే మన అడాల్సెంట్ ఏజ్ అంటారు, దీన్ని కౌమారదశ అంటారు. ఇది కూడా 12 పాయింట్ ఉండాలన్నమాట. గర్భిణీ స్త్రీలలో 13 ఉండాలి. ఇట్లా ఎందుకు నిర్దేశించారంటే మనకి స్త్రీలకి మెన్స్ట్రువల్ పీరియడ్లో పోతుంది రక్తం అంతా. అవును కదా, నెలకోసారి నెలసరి అవుతుంటారు. తర్వాత ప్రెగ్నెంట్ దశలో అంటే గర్భిణీ దశలో ఆ లోపల ఉండేటువంటి ఫీటస్ పెరగాలి కాబట్టి అంతా అదే లాక్కుంటూ ఉంటుంది ఫీటస్. కాబట్టి అక్కడ కూడా మనకు రక్తం అవసరం. కాబట్టి ఒక మనిషి పనిచేయాలని చెప్పి మేలాకి మీరు ఎవరైనా సరే పనిచేయాలన్నా, మరియు సరైన ఆరోగ్యంగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉండాలన్నా ఏమవసరం? రక్తహీనత లేకుండా ఉండటం అవసరం. దీన్ని అనీమియా ముక్తి. భారత్ అంటే ఏంటి? ఇండియా. మన అనీమియా ముక్తి అంటే అనీమియాన్ని రక్షించుకోవాలి. అనీమియా అంటే ఒక వ్యాధి. అనీమిక్ అయ్యారంటే ఏంటి? రక్తహీనత బాధ పడ్డారు అర్థం అన్నమాట. అది లేకుండా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి? దానికి రక్తహీనత గురించి చెప్పాను కదా. లేకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలంటే పప్పులు, ఎక్కువ పప్పులు తీసుకోవాలి. ఏ పప్పులు అయినా కందిపప్పు, తర్వాత పచ్చనపప్పు, పెసరపప్పు, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఎక్కువ అన్ని పలుస్తున్నాయి. దాదాపు మార్చుటకు వలసవాద మనస్తత్వ జాడను పూర్తిగా తొలగించుటకు మన ఘనమైన వారసత్వాన్ని నిలుపుకునేందుకు ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవించుటలో పౌరుడిగా నా విధులను నేను నిబద్ధతతో నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.